ఎన్నికలు మీరు ఒకటే ఆలోచించండి. నేను మార్పు కోసం వచ్చినవాడిని. సరదాగా మాట్లాడుతాను, అన్నీ చేస్తాను, కానీ నా సర్వస్వం చేస్తాను. నిర్ణయానికి సమయం తీసుకుంటాను. ఒక్కోసారి ఎంత ఇచ్చేస్తానంటే మొత్తం కుటుంబం అన్ని వదులుకొని వచ్చేసాను కూడా. అలాగే ఈ రోజుని చెప్తున్నాను, చాలా మందికి ఇంతమంది యువత ఉన్నారు, నన్ను నమ్మొచ్చారు. మీరు అందరూ ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, నన్ను నమ్మొచ్చారు అందరూ. నేను చచ్చిపోతానేమో కానీ మీ నమ్మకాన్ని అయితే వంచాను నేను. అలాగే ఇందాక నిడదవల్లో మాట్లాడుతూ నేను ఎప్పటిదాకా అంటే ముగింపు అని చెప్తున్నాను, మీలో నలుగురు సమాన్ని మోసే వరకు నేను జనసేన పార్టీని మోస్తాను, ప్రజా సమస్యల్ని మోస్తాను. అలాగే నా కోరిక, నేను చనిపోతే నా శవం మీద భారతీయ జెండాను కప్పండి, అదే నా కోరిక. నాకు నా సమాజం మీద, నా జెండా మీద అంత ఇష్టం. ఎందుకంటే భారతదేశం గొప్పతనం ఏంటంటే, భారతదేశం గొప్పతనాన్ని శేషేంద్ర గారు ఎలా చెప్తారంటే, సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తమరణం మెరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చేయదు. నేను ఇంత కలిపి పిడికిడి మట్టే కావచ్చు, కానీ గళమెత్తితే, గొంతెత్తితే, కలమెత్తితే మన దేశపు జెండా కూడా పొగరుందనేది గుంటూరు శేషేంద్ర గారు శర్మ గారు చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ, ఒక్కసారి మనకి జన్మనిచ్చిన తల్లికి, మనకి అండగా ఉన్న భారత మాత జయలు పలుకుతూ సెలవు తీసుకున్న సభను ముగిద్దాం. అలాగే సిపిఐ నాయకులకి, సిపిఎం నాయకులకి, బిఎస్పీ నాయకులకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ మద్దతుకి నేను కృతజ్ఞతతో నమస్కరిస్తూ ఒకసారి భారత మాతకి జయజయలు పలుకుతూ సభను ముగిద్దాం. భారత్ మాతా కీ. పెళ్ళికి ముందు we were in a relationship and he's been my best friend for so long. కానీ పెళ్ళి తర్వాత the person I am now and the kind of I feel this is the happiest that I have ever been in my life. So ఒక పెళ్ళి తర్వాత ఒక కథ and the kind of what love is really.